అప్పుల అప్పుల కుప్పల ఓ చంద్రబాబు, నువ్వు ప్రజలందరికీ సూపర్ సిక్స్ ఇస్తానని జగన్ గారు ఇచ్చిన హామీలకు మించి ఇస్తానని మీరు చేసిన వాగ్దానాలు ఈరోజు ఎక్కడ అమలులో లేవు. దానికోసమై ప్రజలు తిరగబడ్డారు. రెండవది, పేదవాడు చదువుకునేందుకు, పేదవాడు డాక్టర్ కావాలనే ఆలోచనను పేద ప్రజలు వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెస్తే పేదలకు వైద్యం అందాలనే ఉద్దేశంతో, పేద విద్యార్థులకు ఎంబీబీఎస్ చేయాలని కలను నెరవేర్చడానికి ఏపీ స్టేట్లో ఏ పేదవానికైనా ఫ్రీ ట్రీట్మెంట్, ఉచిత వైద్యం జరగాలనే ఆలోచనతో, మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తీసుకొచ్చి పెడితే, అందులో 5 కాలేజీలు కంప్లీట్ అయ్యి క్లాసెస్ కూడా స్టార్ట్ అయితే, ఈరోజు చంద్రబాబు గారు వచ్చి ఆ కాలేజీలు అస్సలు కట్టలేదు, పర్మిషన్లు లేవు, కన్స్ట్రక్షన్ పర్మిషన్లు లేవు, జీవోలు లేవు అని వాళ్ళ ఎమ్మెల్యేలతో, స్పీకర్లతో, ఆయన వెనకబడిన గ్రూప్తో, మొత్తం అందరితో ప్రజలందరికీ చటగోపురం పెట్టాలనే ఉద్దేశంతో, ఆయన ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసేటువంటి అరాచకం మామూలుగా లేదు. ఎందుకంటే ఒక సముద్రములో నది వాటర్ ప్రవహించినప్పుడు దాన్ని వెనక్కు తీయడం అనేది మనతో కాని పని. చంద్రబాబు నాయుడు అని గ్రూపులకి ఏ వరదలు వచ్చినా, ఏ మూటలు వచ్చినా, సెంట్రల్ ఫండ్స్ వచ్చినా, ఎక్కడొచ్చినా దానికి లెక్క ఉండదు, పద్దు ఉండదు. ఈ డబ్బులన్నీ నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా డబ్బులన్నీ చంద్రబాబు అకౌంట్లోకి పోతాయి. అవి రిటర్న్ కనపడవు, ఎవడికి లెక్క చెప్పరు. ఈ పద్ధతి మానుకోవాలని నేను మనం చేసుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు ఉండేటువంటి భయం గుప్పట్లో కాకినాడ తీరం దాటినటువంటి వాయుగుండం, ఈ వాయుగుండం నిజంగా వస్తుందో రాదో మాకు తెలియదు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు 28వ తారీఖున మాత్రం వాయుగుండం కాదు కదా, నీ తల రాత మార్చే ప్రజలంతా ఏకమవుతారు. ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఈ మెడికల్ కాలేజీలు, ఈ కల్తీ లిక్కర్లపైన ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో ధర్నాలు స్టార్ట్ అయినాయి. చంద్రబాబు, నీకు ఆ వాయుగుండము ఏది, ప్రజల గుప్పిట్లో కాకినాడ తీరం దాటిన వాయుగుండం కన్నా జగన్మోహన్ రెడ్డి పిలిపించినటువంటి ఈ జనాదరణ తట్టుకోలేక నువ్వేదేదో గుమ్మక్కులు చేసి వాళ్ళని చెదరగొట్టి షెడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ, పిల్లలకు 3 రోజులు సెలవులు కూడా ఇచ్చావు. కాలేజీలు బంద్, మరి ఆఫీసులు కూడా బంద్ చేసుకోండి అయ్యా. వాయుగుండం భయమా, అది జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు చేసిన భయమా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు ఎక్కడ ఏమి చేసినా, వాయుగుండం వచ్చినా, ప్రజలంతా అతలాకుతలమైపోతున్నా, ఆయనకు ఎంత మట్టుకు డబ్బులు వసూలు చేయాలా, దాన్ని ఏ విధంగా దోచుకోవాలా అనే ఉద్దేశం తప్ప మిగతాది ఏది ఉండదని మాత్రం నేను మనం చేసుకుంటున్నా. చంద్రబాబు తలుచుకుంటే భయం గుప్పట్లో ఉన్న కాకినాడ తీరం దాటినటువంటి వాయుగుండాన్ని కూడా ఆపగలడు. ఎందుకంటే ఆయనకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.
ఏ మీటింగులనైనా ఆపగలడు, ఏ వాయుగుండాలైనా ఆపగలడు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలనైనా తీసుకురాగలడు. తర్వాత వచ్చేసి ఏ శాటిలైట్లు ఆయన నిజంగా చెప్పాలంటే హైటెక్ సిటీలో తెచ్చినటువంటి మొత్తం A to Z డెవలప్ అయినటువంటి హైదరాబాద్ను ఇంకా షార్ట్లు అయితేనేమి, టార్చ్లైట్ అయితేనేమి, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సెల్ ఫోన్లు అయితేనేమి, ఉన్నటువంటి బ్యాటరీలు అయితేనేమి మొత్తం ఈయనే కనిపెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈయన చెప్పే ఒక్క మాట కూడా నీతి నిజాయితీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదని నా మనవి. రేపు వాయుగుండం అన్నారు, అది వాయుగుండానికి భయపడుతున్నాడా లేక జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు భయపడుతున్నాడా అనేది అతి త్వరలో మీకే తెలుస్తుంది. దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.